మాజీ మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ కోర్టు షాక్ ఇచ్చింది. భూ కబ్జా వ్యవహారంపై సర్వే చేయాలనే కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సర్వే నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారుల భూ సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. మైసమ్మగూడలోని సర్వే నెంబర్ 641, 642, 643, 644, 641/ఏఏలో 7 ఎకరాల భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించారంటూ బాదూర్పల్లికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్యమ్మ మేడ్చల్ జిల్లా కోర్టుకు వెళ్లారు. దాంతో మల్లారెడ్డి యూనివర్సిటీలో భూమి కబ్జా అయ్యిందో లేదో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ మేరకు భూ కబ్జాలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు మేడ్చల్ మండల రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. కోర్టు ఆదేశాలతో పిట్ల యాదయ్య, అతని తరపు న్యాయవాది సర్వేకు వెళ్లగా కోర్టు నోటీసులో తమ పేర్లు లేవంటూ సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు యూనివర్సిటీ సిబ్బంది. రెవెన్యూ అధికారుల సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీకి చేరుకున్న పోలీసులు సిబ్బందికి సర్ది చెప్పారు. ఇద్దరి తరపున న్యాయవాదులు, పోలీసులు ఇరు వర్గాల నుంచి ఒక్కొక్కరిని సర్వే పర్యవేక్షించడానికి ఒప్పుకున్నారు. దాంతో సర్వే కంప్లీట్ చేసిన రెవెన్యూ అధికారుల బృందం కోర్టుకు రిపోర్ట్ ఇవ్వనున్నారు.